నమస్తే అండి. నమస్తే. గత ప్రభుత్వ హయాంలో అంటే టీడీపీ ఉన్నప్పుడు అమరావతిలో 135 ఇన్స్టిట్యూట్స్ కట్టడానికి ప్లాన్ అయితే రెడీ చేశారు. దానికి కొన్నిటికి డబ్బులు కూడా కట్టడం జరిగింది. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులేమి జరగకుండా ఎందుకు ఆపేసినట్టు? ఆపేసిందంటే ఎవరో శంకుస్థాపన చేసిన దాన్ని నేను ఎందుకు డెవలప్ చేయాలా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అప్పటి ముఖ్యమంత్రి కాబట్టి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. వాళ్ళు వచ్చి శంకుస్థాపన చేశారు. పేరు వాళ్ళకి వస్తుంది కదా, కాబట్టి నాకేంటి? కాబట్టి వాళ్ళు చేసిన ఏవి ఉండటానికి వీల్లేదు. వాళ్ళు వేసిన ఫౌండేషన్ స్టోన్ ఉండటానికి వీల్లేదు. అంతా నా ఇష్టం. మీకు చిన్న లెక్క చెప్తానమ్మా. ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ సిఆర్డిఏ డిపార్ట్మెంటు 8/5/2018 దాదాపుగా ఒక 19 ఇన్స్టిట్యూషన్స్ చెప్తా, మేజర్ ఇన్స్టిట్యూషన్స్. వాటిలో 51.92 ఎకరాలు అలాట్మెంట్ చేశారు. ఏది అమరావతి డెవలప్మెంట్లో ఉన్నటువంటి ఆ ప్లాన్లో భాగంగా దీన్ని క్యాబినెట్ అప్రూవల్ కూడా ఇచ్చేసింది. క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత ద న్యూ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఈజ్ ఎన్విజైన్డ్ టు బి అన్ ఇంక్లూజివ్ పీపుల్స్ క్యాపిటల్ విచ్ ఈజ్ ఎకనామికల్ వైబ్రెంట్ అండ్ సెల్ఫ్ సస్టైనింగ్. ప్రజా రాజధాని. పీపుల్ క్యాపిటల్ అంటే ఏంది? ప్రజా రాజధాని. అమరావతికి ఎవరు డబ్బులు పెట్టుకోలే, దానికి అదే నిర్మించుకుంటుంది. అటువంటి రాజధానిని ఇప్పటి ముఖ్యమంత్రి సర్వనాశనం చేసి పెట్టాడు. వాళ్ళల్లో సరే మనం లోతుల్లోకి పోకుండా వరుసగా చెప్తాను నిన్నమ్మ. ఫస్ట్ సిబిఐ, జగన్మోహన్ రెడ్డి యొక్క ఆరాధ్య దైవం. ఏంది ఆరాధ్య దైవం? సిబిఐ. సిబిఐకి 3.5 ఎకరా కేటాయించారు. ఓయమ్మ, సిబిఐ ఆఫీసర్ కడితే ఎట్టా? కట్టకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ అదే ఇచ్చింది. సిబిఐకే ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఎంత? 3.5 ఎకరా. దాని లీజ్ ప్రీమియం ఇన్ కోర్స్ అనమాట. పర్ ఎకరా ₹1 కోటి లీజు. ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడో తెలుసా? 60 సంవత్సరాలకి ఇచ్చాడు. లీజుకి ఇచ్చాడు. అమ్మలా భూమి సిబిఐ వాళ్ళకి. మీరు ₹1 కోటి ఎకరా కట్టండి, మీకు ఇస్తాను. 3.5 కోటి వాళ్ళు కట్టేస్తే ఆడి బిల్డింగ్ వాళ్ళే కట్టుకుంటారు. సిబిఐ వాళ్ళు, మనం కట్టబడలే. ఓకే. అమరావతి కట్టబడలే. సిబిఐ వాళ్ళు టెండర్ పిలుచుకొని వాళ్ళ బిల్డింగ్ వాళ్ళు కట్టుకుంటారు. ఓనికి ల్యాండ్ ఇవ్వడమే. ఆయన వర్క్ ఇచ్చిండే చంద్రబాబు నాయుడు. ఇచ్చారు 60 సంవత్సరాలు. ₹1 కోటి. అదే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీసులకి ఎకరాకి ఎంతో తెలుసా? ₹1000. సిబిఐ వాళ్ళు ₹1 కోటి పెట్టి రాజధానిలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీస్కి ₹1000 ఎకరా, 26 జిల్లాల్లో. తర్వాత రెండోది చెప్తానమ్మా. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అంటే కాలేజీకి పోయి చదువుకోలేని పిల్లోళ్ళు ఉంటారు కదా, పీజీ చదువుకోవాలన్నా డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీ. వాళ్ళకి 80 సెంట్లు. అది కూడా ₹1 కోటి. లీజ్ ఎంత? 60 సంవత్సరాలు. అర్థమవుతుందా? అమ్మిండే భూమి అమ్మల లీజుకి ఇచ్చాడు. తర్వాత చూద్దాం. ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్. తెలుసమ్మా మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ అంటే? నీకు ఐడియా ఉందా? మెట్రాలజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి 1 ఎకరా ల్యాండ్ కేటాయించాడు. ఆ ల్యాండ్ కూడా ఏం చేశాడంటే దీన్ని అమ్మలమ్మ 60 సంవత్సరాలు లీజుకే ఇచ్చాడు. ₹1 కోటి కట్టాల. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఫర్ విదేశ్ భవన్. అర్థమవుతుందా? మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే ఏం తెలుసా? విదేశాంగ శాఖకు సంబంధించింది. అంటే ఇతర దేశ రాయబారాలకు సంబంధించిన ఎక్స్టర్నల్ అఫైర్స్ చూసుకోవడానికి వ్యాపారవేత్తలు వచ్చిన వాళ్ళని ఆకర్షించడానికి వాళ్ళకు కూడా ల్యాండ్ ఇచ్చాడమ్మా. 2 ఎకరాలు ఇచ్చాడు. 60 సంవత్సరాలకి హోల్డింగు. ₹1 కోటి అమ్మ. ఓకే. చంద్రబాబు నాయుడు సస్టైనబుల్ పీపుల్ క్యాపిటల్ అన్నాడు. అందుకే అన్నాడు. వీళ్ళకి ప్లాన్ లేదు, తెలివి లేదు. చూడు ఎంత మంచిగా చూశాడు. తర్వాత స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఫర్ R&D అండ్ టెక్ కన్వెన్షన్ సెంటర్. ఫోరెన్సిక్ సైన్స్ అమ్మ. అంటే ఈ ఫోరెన్సిక్ సైన్స్ అంటే ఏలుముద్రలు, తర్వాత రికార్డు, నాది కాదు ఈ వాయిస్ అంటారు చూసినా,
ఇప్పుడు గలీజ్ పనులు చేసి వాయిస్ నాది కాదు అంటారు కదా. ఇప్పుడు అంబటి రాంబారావు నాది కాదు అంటాడు కదా. వారు విశాఖపట్నంలో ఉన్నాడు కదా ఇంకొకరు మినిస్టరా, వాడు కూడా అన్నాడు కదా గంట అరగంటలో అవి నాయి కాదు అంటే ఈ ఫోరెన్సిక్ సైన్స్కి పోతే బయట పెట్టేస్తారనమాట. ఎవిడెన్స్, కోర్టుకి ఎవిడెన్స్ అనమాట. వీళ్ళకి 2 ఎకరాలు ఇచ్చాడమ్మా. నామినల్ అమౌంట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ ఓన్లీ. ఆ 2 ఎకరాలు నువ్వు ఎట్ట కావాలంటే అటు బిల్డింగ్ కట్టుకో, భూమి నీది కాదు, భూమి మాదే. ఇటువంటివి చెప్పాలమ్మా. మీలాంటి జర్నలిస్టులు, మీలాంటి వాళ్ళు అడగాల ప్రశ్నలు. మాలాంటి వాళ్ళని అడిగితే చెప్పటం మేము. తర్వాత ఇంకోటి 6వ ఇన్స్టిట్యూట్ చెప్తున్నమాట. ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటలెక్ట్ వింగ్ అనమాట. దీనికి 2000 స్క్వేర్ యార్డ్స్ నార్మల్ అమౌంట్కి ఇచ్చాడు. ట్రాన్స్ఫర్ ఫర్ డెవలప్మెంట్ రైట్స్ ఓన్లీ. అంటే ల్యాండ్ నీకు ఇచ్చిందంటే ఆడేమైనా బిల్డింగ్లు కట్టుకో, భూమి మాత్రం మాది. భూమి మీద నీకు రైట్స్ లేవు, నువ్వు ఎక్కడ తాకట్టు పెట్టేదానికి లేదు. ఓకేనా, అర్థమవుతుందా నీకు? 6. ఇప్పుడు నిన్న ఈ పేర్లు నేను చెప్పేయా. తర్వాత 7వది ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు. ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు, దానికి కూడా 2 ఎకరాలు ఇచ్చాడు అమరావతిలో. ఇచ్చి నామినల్ అమౌంటు. దీని కూడా ఏంటంటే నువ్వు బిల్డింగ్ కట్టుకో, వాళ్ళకి ఫ్రీగా ఇచ్చాడు అన్నమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎందుకంటే ఆర్థికంగా ఎలా డెవలప్ చేయాలని ఒక బోర్డు, వాళ్ళు బిల్డింగ్ కట్టుకొని మనకు గవర్నమెంట్కి సర్వీస్ చేస్తారనమాట ఫ్రీగా. అందువల్ల వాళ్ళకి ఫ్రీగా ల్యాండ్ ఇచ్చాడనమాట. నామినల్ అమౌంట్ అంటే ఎంతో, గవర్నమెంట్ సంస్థలు కదంటమ్మాయి. తర్వాత ఏపీ ట్రాన్స్కో ఫర్, దీనికి సబ్స్టేషన్ అనమాట. దీనికి కూడా సబ్స్టేషన్ అంటే కరెంట్ కావాలి కదా అన్ని ఆఫీసులకి. వాళ్ళకి 2 ఎకరాల 59 సెంట్లు కేటాయించిండు. వాళ్ళకి కూడా ఏంటంటే ల్యాండ్ ఫర్ ట్రాన్స్ఫర్, ఎక్కడ తాకట్టు పెట్టేదానికి లేదు, వర్క్ కన్స్ట్రక్షన్ చేసుకుని ప్రజలకు సర్వీస్ చేయటమే. అర్థమవుతుందా? బ్యాంకుల్లో ల్యాండ్ భూమిని తాకట్టు పెట్టకూడదు. తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మనకి యూనియన్ బ్యాంక్ ఉంది కదమ్మా, దానికి ఏం చేశాడంటే ఎకరా 57 సెంట్లు కేటాయించిండు. కేటాయించి డైరెక్ట్ అమ్మేసాడు. 4 కోట్లు ఎకరా. ఎంతకి మిండు? 4 కోట్లు. ఇంకో వాళ్ళదా ప్రాపర్టీ, మనకు సంబంధం లేదు. మనకు కాకపోతే ఏంటంటే ట్యాక్సులు కడతారు, కరెంటు బిల్లు, బిల్డింగ్ ట్యాక్సు, ప్రాపర్టీ ట్యాక్సు అవి కడతారు. అర్థమైనా? డైరెక్ట్ సేల్ చేసిండు. తర్వాత భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ మన ఆఫీసు కావాలి కదా వాళ్ళకి కూడా, వాళ్ళకి ఎకరా 50 సెంట్లు కేటాయించిండు. వాళ్ళకు కూడా 4 కోట్లు ఎకరా. అర్థమవుతుందా? తర్వాత చూడండి అమ్మా, ఇండియన్ బ్యాంకు 1.5 ఎకరా కేటాయించిండు. వాళ్ళకు కూడా 4 కోట్లు ఎకరా. తర్వాత సెంట్రల్ చిన్మయ మిషన్ ట్రస్ట్, ఈ సెంట్రల్ చిన్మయ ట్రస్ట్ వాళ్ళకి 3 ఎకరాలు కేటాయించిండు. ట్రస్ట్ అంటే సేవ చేస్తారనమాట, దాని మీద ఆదాయం ఏమి ఉండదు. వాళ్ళు విదేశాల నుంచి ఫండు లేకపోతే తెచ్చుకొని ప్రజలకు సేవ చేసే ట్రస్ట్. 50 లక్షలు. అర్థమైందా? ఇంకో వాళ్ళకి ల్యాండ్ అది. తర్వాత రుప్టెక్ ఎడ్యుకేషనల్ ఇండియా, వాళ్ళకి 4 ఎకరాలు కేటాయించాడు. అది ఎకరా 50 లక్షలు వాళ్ళకి ల్యాండ్. తర్వాత ఎన్లెర్న్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ 3 ఎకరాలు కేటాయించిండు. వాళ్ళకి 50 లక్షలు ఎకరా, అది వాళ్ళకే. నేను ఎందుకు చెప్తున్నానంటే తల్లి, ఇది తెలుసుకోవాలి మీలాంటి వాళ్ళు. సెయింట్ లారెన్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ట్రస్ట్, సెయింట్ 4 ఎకరాలు. అంటే విద్యా రాజధాని ఉంది కదమ్మా, ఎడ్యుకేషన్ రాజధాని. అంటే చదువుకునే పిల్లలకి అందరికి చదువు కావాలి కదా, అక్కడికి వచ్చే పిల్లలందరూ ఫీజులు కడతారు కదా, కాబట్టి వాళ్ళకి 50 లక్షలు చొప్పున ఎకరా ఇచ్చేసాడు ల్యాండ్. తర్వాత సత్యభామ నాలెడ్జ్ ఫౌండేషన్, సత్యభామ ఇంజనీరింగ్ కాలేజ్ తమిళనాడులో ఉంది చూడు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఒక 4 ఎకరాలు ఇచ్చిండు. వాళ్ళకి ఎకరా 50 లక్షలు చొప్పున ఇచ్చిండు. అంటే తర్వాత అడిషనల్ గణేష్ పోదార్ సొసైటీ 3 ఎకరాలు ఇచ్చిండు, 50 లక్షలు. హైదరాబాద్ ఎడ్యుకేషనల్ అకాడమీ వాళ్ళకి 8 ఎకరాలు కేటాయించిండు, అది 50 లక్షలు. తర్వాత గ్లోబల్ స్కూల్స్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 4 ఎకరాలు కేటాయించిండు, 50 లక్షల ఎకరా. ఇట్లా టోటల్గా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్లో 51.92 ఎకరాలు వాళ్ళకి ల్యాండ్ అలొకేషన్ చేశాడనమాట. ఈ ఇన్స్టిట్యూట్లు, ఈ 19 ఇన్స్టిట్యూషన్స్ కానీ వచ్చి ఉంటే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందన్నమాట. స్వీపర్తో మొదలు పెడితే, సెక్యూరిటీ గార్డుతో మొదలు పెడితే, అర్థమవుతుందా?
తర్వాత ఫ్లోర్ క్లీనర్స్కి సంబంధించి, అంటే చిన్న చితక వాళ్ళమ్మా. వీళ్ళందరికీ ఉద్యోగం వచ్చాయి, టీచర్లకు వచ్చాయి, బీఎస్సీ బీఈడీ చదువుకున్న పిల్లలకు జాబులు వచ్చాయా, తర్వాత ఎంఎస్సీ ఎంఈడీ చేసుకున్న వాళ్ళకి జాబులు వచ్చాయా, ఐటీ ఎంప్లాయీస్కి జాబులు వచ్చాయా, అకౌంట్స్ బీకామ్ చదువుకొని అకౌంట్స్ శాప్ ఎస్ఏపీ చేసుకున్న వాళ్ళకి, లేకపోతే మామూలుగా అకౌంట్స్ వాళ్ళకి జాబులు వచ్చాయా, క్లర్కులకు వచ్చాయా జాబులా? ఇవన్నీ పడావు పెట్టేసి అమరావతిని డెవలప్ చేసుకుంటే, అందుకే సస్టైనబుల్ అన్నది చంద్రబాబు నాయుడు. 33,000 ఎకరాలు రైతులు, 29,000 మంది రైతులు, 6 కోట్ల ఆంధ్రుల కోసం భూములిచ్చి వాళ్ళ చిత్రహింసలు పాలు చేసి అమరావతిని నాశనం చేసి ఏం బిక్కొని తింటావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు కళ్ళెమ్మిడి కన్నీరు వస్తుంది. రాజధాని ఫైల్స్ సినిమా చెప్పిన ఊరకు కాదు. కాబట్టి ఇంకనైనా మారు, అర్థమైందా? మారాల ఏదో ఒక సందర్భంలో. గతం గతః కృష్తో నాస్తి దుర్భక్షం సత్యమేవ జయితే లోకా సమస్త సుఖినో భవంతో. ప్రపంచమంతా బాగుండాలా అని కోరుకున్నటువంటిది మన ధర్మం. అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా అని కోరుకునేది మన ధర్మం. అర్థమవుతుందా నేను చెప్పేదా? కాబట్టి ఆవేశం, అహంకారం తోటి నువ్వు సాధించేది ఏముండదు. ప్రేమతత్వంతో ప్రజలందరూ సంక్షేమం కోరి, రాష్ట్ర సంక్షేమం కోరిన వాళ్ళు కొద్ది గొప్పలో అభివృద్ధి చేసుకుంటా పోతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ టర్మ్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అండి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఆయన అందరు కంప్లైంట్లు ఎత్తుకోబోయారు. సార్ ఇటు చేసిన చంద్రబాబు, ఒరే స్వామి ఈ పక్క చంద్రబాబు నాయుడు చేసిన మనం ఆ పక్క డెవలప్ చేస్తాను నేను, అటుపక్క మీరు భూములు కొనుక్కోండి అని చెప్పి ఆయన అటుపక్క డెవలప్ చేసి, అంటే డెవలప్ నిరంతరం ప్రక్రియ. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు డెవలప్ చేసింది. తర్వాత మళ్ళీ కేసీఆర్ ఒక 10 ఏళ్ళు, అంటే 30 ఏళ్ళు హైదరాబాదు మహానగరం ఏర్పడటం కోసం 3 ముఖ్యమంత్రులు నిరంతరం కృషి చేస్తే ఇలా ప్రపంచాన్ని తలదన్నే మహానగరంగా తయారైంది హైదరాబాదు. కానీ భారతదేశంలో 29 రాష్ట్రాలకి పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి ఒక నూతన రాజధాని ఆవిష్కరించేటటువంటి అవకాశం ఆంధ్రులకు దక్కింది. రాష్ట్ర విభజన జరిగింది, ఓకే ఒప్పుకుంటా. అటువంటి రాజధానిని సర్వనాశనం చేసిండు జగన్మోహన్ రెడ్డి. అందువల్ల మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి ఇది. నేను చెప్పినాను కదమ్మా, 19 ఇన్స్టిట్యూట్లే చెప్పినా నీకు, 135 ఉండయి. ఇది చెప్పుకుంటా పోతే తెల్లారిపోద్ది మనకి. అందువల్ల ఇంకో సందర్భంలో చెప్పుకుందాం మిగతా ఇన్స్టిట్యూట్లకు సంబంధించి. నీకేమనిపించింది తల్లి? నేను చెప్పిన ఈ ఇన్స్టిట్యూట్లన్నీ ప్రజా ఉపయోగమైనగా, ఎంత బాగా డెవలప్ అయ్యాయి, ఓవరాల్గా అంతమందికి డెవలప్ అయ్యాయిగా. టీ కొట్టోడికి ఉండేదిగా, బేకరీ వాళ్ళకు ఉండేదిగా, హౌస్ రెంట్ల వాళ్ళకు ఉండేదిగా, ఎంతమంది క్రౌడ్ ఫుల్లింగ్ అయ్యేవాళ్ళు. ప్రజలందరూ తిరగాల్సినటువంటి అమరావతిలో దేవతల రాజధాని అయిన అమరావతి పేరు పెడితే దాన్ని ముళ్ళ చెట్లు పెంచి ఆ ఋషికొండకు బోడిగుండు కొట్టి 500 కోట్లు పెట్టి మహా ప్యాలెస్ కట్టుకున్నవే. కాబట్టి ఇది ధర్మం కాదు. జగన్మోహన్ రెడ్డి మారు. నేను చెప్పింది 19 ఇన్స్టిట్యూట్లో చెప్పా, 135 ఇన్స్టిట్యూట్లు ఉండే. ఎవరిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నీకు ఇంకా చెప్పలా నేను, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి చెప్పలా నేను, ఇంకా నాబార్డు గురించి చెప్పలా నేను, ఇంకా ఇట్లా ఎన్నో ఉండయి అన్నమాట. కాబట్టి ఆలోచించుకోండి, జగన్మోహన్ రెడ్డి ఇకనైనా మారు మనసు పొంది ప్రజలకి ఇప్పటికే చేత్తకరించుకుంటున్నారు. ప్రజలు ఇది ప్రజా పరిపాలన కాదు, ప్రజా కంటక పాలన అని అనుకుంటారు. కాబట్టి ఇంకనైనా ఆ భగవంతుడు, ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ఏడుకొండల స్వామి, ఆ మంగళగిరిలో ఉన్న పానకాల లక్ష్మీనరసింహ స్వామి, ఆ కనకదుర్గమ్మ, తర్వాత అమరావతిలో ఉన్న అమరలింగేశ్వర స్వామి, వీళ్ళందరూ కోటప్ప కొండ మీద ఉండడు ఇంకొక ఈశ్వరుడు. వాళ్ళందరూ కన్ను తెరిస్తే నువ్వు ఏమైపోతావో ఆలోచించుకో. జగన్మోహన్ రెడ్డి చుట్టూ దేవతలు ఉండరు. ఇటు పై పక్కేమో అమరలింగేశ్వర స్వామి, ఇటు దక్షిణం వైపు ఏమో కోటప్ప కొంగ కుకుటేశ్వర స్వామి, దానికి నీ ఎదురుగానే ఉండడు ఎవరా? పానకాల లక్ష్మీనరసింహ స్వామి. పానకాల లక్ష్మీనరసింహ స్వామి కోపం వస్తే ఏం చేసిండే? పొట్ట పేగులు చీల్చి హిరణ్యకశిపుని ఏం చేసిండా? చంపేసిండు. ఆడ నాకు సావు లేదని ఇర్రవేగుతున్నాడు. ఆయన వరం ఇచ్చి ఆయన మీదకే పోయిండు. చివరికి ఏం చేసిండు? పొట్ట పేగులు ఇచ్చి మెల్ల వేసుకుంటాడు లక్ష్మీనరసింహస్వామి. కాబట్టి కనకదుర్గమ్మ ఉంది బెజవాడ కొండ మీద, ఆది పరాశక్తి. ఆ అమ్మ కూడా శత్రువుని
చంపేసింది. ఒకవైపు లక్ష్మీనరసింహస్వామి, మరోవైపు ఆది పరాశక్తి అయినటువంటి దుర్గా భవాని ఉంది. కాబట్టి నీకు ఖచ్చితంగా దేవతలు చూస్తూ ఉన్నారు, నువ్వు చేసే దుర్మార్గాలన్నీ నీకు ఖచ్చితంగా పెద్ద శిక్ష వేస్తారు. ఇంకనైనా మారు మనసు బంది అమరావతి రైతులకు క్షమాపణ చెప్పి తప్పైపోయింది, నన్ను క్షమించండి అనుకో. దేశ ప్రధాని నరేంద్ర మోడీ అంటూడే క్షమాపణ చెప్పి రైతులకే చట్టాలు వెనక్కి తీసుకుండు. క్షమాగుణాన్ని మించిన గుణం లేదమ్మా. మంచి గుణం ఏంటంటే క్షమాగుణం. కాబట్టి నువ్వు తప్పు చేసినావు కాబట్టి అమరావతి 29,000 రైతు కుటుంబాలకి క్షమాపణ చెప్పి నువ్వు ఖచ్చితంగా తెలుసో తెలియకో నేను తప్పు చేశాను, పరిపాలన అనుభవం లేక, కాబట్టి నన్ను క్షమించండి అని కోరటంలో తప్పే లేదు. నువ్వు చేసినటువంటి ఈ దుర్మార్గం ఇక చాలు, కాబట్టి ప్రజల్ని క్షమాపణ కోరమని అంటున్నానమ్మా నేను.